16-17 రాజ్యసభ సీట్లు, ఒకే ఒక్క ఇలా వాళ్ళ సంగతి ఏంటో కొంచెం చూడండి అమ్మా అంటే కృష్ణానది నుంచి హంసల దీవి దాకా చిక్కటి నెత్తురు కృష్ణానదిలో పారిది భయ. అంటే మాకు చేతవు, చేయలేక కాదు. ఇప్పుడు నా ఆఫీస్ తగలబెట్టారు. కాన్స్టిట్యూషనల్ బాడీకి రిలేటెడ్గా వాళ్ళ మీద వాళ్ళ సంగతి చూస్తానని చెప్పాను. కాన్స్టిట్యూషనల్ బాడీకి సంబంధం లేకుండా అసలు కేసు పెట్టకుండా నా స్టైల్లో నేను మూవ్ అవుదామని ఆలోచించాను. అరగంటలో తలకాయలు దిగిపోతాయి, నక్కానంద్ బాబుతో సహా. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నాకుంది, ఆ దమ్ము నాకుంది, ఆ ధైర్యం నాకుంది. కానీ నేనుండింది ఎవరితో? ప్రజలతో. నేనుండింది ఎవరితో? ఒక గొప్ప నాయకుడితో. ఆయన స్ఫూర్తిదాతగా తీసుకొని మనం ఆ పని చేయకూడదు కదా. ఒకవేళ చేయాల్సి వస్తే ఈ 3.5 సంవత్సరాలు బతికి బట్ట కడతారా? గవర్నమెంట్ ఎవరిది చెప్పండి? 2024 రావాలా, లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలా అని అంటున్నారు. అది జరగని పని అందరికీ తెలుసు. మీలాంటి వాళ్ళు బయటికి చెప్పలేకపోయినా రేపు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు ఎవరుంటాయండి? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు గ్యారంటీగా. మేమైతే విడిచిపెట్టంగా. లెక్క గట్టిగా లెక్క చూస్తాం, లెక్క పెడుతున్నాము, లెక్క రాసుకుంటున్నాము. లెక్క ఎత్తి పెట్టుకోమన్నారు, లెక్క పెట్టుకుంటాం దగ్గర. గ్యారంటీగా లెక్క అప్పు చెప్తాం. మమ్మల్ని కొడతారు, మేము తీసుకుంటాం. మా టైం వస్తుంది, వచ్చింది, గ్యారంటీగా అప్పు చెప్తాం. కానీ అప్పు చెప్పొద్దు అన్నాడు. వద్దురా, ఈ లైన్ కరెక్ట్ కాదు, మీరు బాగుండాలి. ఆ లైన్లో వెళ్తే నా బిడ్డలు కూడా అదే లైన్లో వస్తారని ఆయన మాకు లెసన్స్ చెప్పి మా చేతులు కట్టేసి కూర్చోబెట్టాడండి. లేకపోతే రవి గారు అయ్యన్న పాత్రుడు మైసన్ అంటాడా? చింతమనేని ప్రభాకర్ గారు నా కొడకల్లారే నా కొడక అని మాట్లాడతాడా? ఏంటోయ్ గీంటోయ్ అని మాట్లాడతారా? వాళ్ళ మాట్లాడి చెప్తున్నారు. ఇప్పుడు మీరు అభిమానించే జగన్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడే మాట మాత్రం మీరు చెప్పరు. అంటే మీరు రికార్డ్స్ చెక్ చేసుకోండి. యు ఆర్ ఇంటూ మీడియా, యు ఆర్ సీనియర్ జర్నలిస్ట్. బీయింగ్ ఏ సీనియర్ జర్నలిస్ట్, నేను మీకు డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఒకటి వేస్తున్నా. చెప్పండి. వాళ్ళు బూతులు మొదలు పెట్టే దాకా వైసీపీ వాళ్ళు ఎవ్వరు కూడా హద్దు దాటి మాట్లాడిన పరిస్థితులు లేవు. ముందు వాళ్ళే మాట్లాడారా? వాళ్ళు మాట్లాడిన తర్వాతే మా వాళ్ళు మొదలుపెట్టింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా బోండమ్మ పాతస నా కొడక అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ రోజు మేము కూడా పోయాం సెక్రటేరియట్కి. బోండమ్మ కారు నేను కూడా ఫాలో అయ్యా. ఆడింటికి వెళ్ళాం, ఆడింటి బయట దాక్కున్నాం. మా చేతుల్లో కూడా అన్నీ ఉంటాయి, మా కారులో కూడా అన్నీ ఉంటాయి. నొక్కితే పేలై ఉంటాయి, ఇసిరితే తెగేయి ఉంటాయి, ఇసిరేస్తే పేలై ఉంటాయి, అన్నీ ఉంటాయి మా దగ్గర కూడా. ఆ రోజు పని పెట్టుంటే ఉంటాడా ఈరోజు? సరే, అప్పుడు కాదు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేయలేమా? మీరు ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నారు, న్యాయవాద వృత్తిలో ఉన్నారు. అసలు జ్యుడిషియరీ అనేది బతికుందా? మీరు మాట్లాడే మాటల ప్రకారం చూస్తే, మీరే కాదు ఇప్పుడున్న పొలిటీషియన్స్ మాట్లాడే మాటలను చూస్తే జ్యుడిషియరీ అనేది బతికుందా? ఒక కేసుకి 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి జడ్జిని కొనే ఈ పరిస్థితుల్లో, ఈ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో జస్టిస్ ఎన్వి రమణగా, సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఎన్వి రమణగా ఉన్నంత కాలం ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్కి సంబంధించి ప్రజలకు మేలు కలిగే విషయాల్లో ఒక్క పిటిషన్కి కూడా సంబంధిత ఆర్టికల్స్ ప్రకారం, భారత రాజ్యాంగం ఇచ్చిన న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆర్టికల్స్ ప్రకారం కూడా న్యాయం జరగనివ్వలా. దాని మీద ఎంత శక్తితో పోరాడాలో అంత శక్తితో పోరాడి వాటిని ప్రజలకి మేలుకరమైన ఆర్టికల్స్ మొత్తాన్ని జయించుకొని ఇవాళకి కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకుపోయి అక్కడ ఉన్నత స్థానంలో కూర్చోబెడితే రాష్ట్ర ప్రజలు మొత్తానికి మేలు కలగకపోయినా పర్లా చంద్రబాబు నాయుడికి మేలు కలగాలనే ఉద్దేశంతో కూర్చున్న వ్యక్తి. ఇందాక మీరు అడిగారు ఎందుకు పిటిషన్ వేశారని. అందుకే పిటిషన్ వేశాను నేను. న్యాయం అనేది ఆంధ్ర రాష్ట్రంలో 100%
జరుగుతుందని వేరే రాష్ట్రాల గురించి నేను మాట్లాడను. భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మొదటిదిగా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారని, మంచి పరిపాలనని కొనసాగిస్తున్నారని అయితే గుండెల మీద చేసుకొని చెప్తాను. పవన్ కళ్యాణ్కి మీరు మీడియా ముఖంగా సారీ చెప్పారంట, కారణం? నేను సారీ చెప్పలే. నీ బిడ్డల్ని నీ భార్యని నేను అనలేదురా బాబు. నాకు సంబంధితగా నేను వీడియో రిలీజ్ చేయలేదు. అది కట్ చేసి శంకర దిలీప్ అనేవాడు చేసింది, ఆ పంది నాయాలు చేసిన పని అది. మరుసటి రోజు నేను వెంటనే మళ్ళీ ట్వీట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి, అంజీకి. ఏమని? దిస్ వాజ్ నాట్ మేడ్ బై మీ. నా ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన వీడియోస్ ఈ రెండే, క్రాస్ చెక్ చేసి చూసుకోండి. వీటికి సంబంధిత సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా ఇది చక్కర్లు కొడతా ఉంది అని. దాన్ని శంకర్ దిలీప్ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఓడికెళ్ళిందో తెలుసా? ఢిల్లీలో ఎవడో ఒకడు ఉన్నాడు, వాడి పేరు అస్లమ్ ఏదో ఉంది, వాడు పెద్ద 420 గాడు, వాడి మీద దేశద్రోహం కేసు కూడా పెట్టున్నారు. వాడు ఒక చిన్న కంపెనీ నడుపుతా ఉన్నాడు. ఇదే పని మొత్తం ఎక్కువ వ్యూస్ వచ్చేటట్టు చేయటం, కామెంట్స్ పెట్టించటం. వాడు డైరెక్ట్గా నా పేరుకి ట్యాగ్ చేసి నాకు కొట్టాడు. నేను చూసి అసలు వీడు ఎవడు ఏంటని, నేను సెంట్రల్ మినిస్టర్తో వర్క్ చేస్తున్నా, వాడు ఢిల్లీ అని పెట్టాడు. అదేంది పిఎంఓ కార్యాలయానికి రిలేటెడ్ అని పెట్టాడు. సంజయ్ బస్వర్, నరేంద్ర మోదీ గారి పిఆర్ఓ, ఆయనకి ఫోన్ చేసి సాబ్ ఏ కోన్ హే అని అడిగితే నేను, అరే ఇటు పెద్ద 420 కాడరా, ఇటు మీద దేశద్రోహం కేసు కూడా ఉందని చెప్పేసి నేను కంప్లైంట్ ఇచ్చాను అఫీషియల్గా. అసలు ఆ అకౌంట్ ఎడిపోయిందో కూడా తెలియదు. అక్కడ ఢిల్లీ నుంచి ఆపరేట్ చేయించాల్సిన అవసరం ఏంది? భాష తెలియనోడు, మన ప్రాంతం కానోడు వాడు నా గురించి నీ గురించి ఎట్లా ఆపరేట్ చేస్తాడు? ఇక్కడే తెలిసిపోతుంది అంతా సెట్టింగ్ అని. కాబట్టి నేను నా మాటలకి కట్టుబడి ఉన్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకి పనికిరాడు. ఇట్లాంటి స్క్రీన్ల ముందు మేకప్ వేసుకొని ప్రజలని రిలాక్స్ బూస్టర్స్ చేసే సినిమాలు ఎంటర్టైన్ చేసుకునే దానికి గ్యారంటీకి పనికొస్తుంది. అతను కెమెరా ముందు, లైటింగ్ ముందు వేషాలు వేసుకునే ఒక వేషధారుడు తప్ప నాయకుడు చూసుకోండి. వీటికి సంబంధిత సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా ఇది చక్కర్లు కొడతా ఉంది అని. దాన్ని శంకర్ దిలీప్ జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ఓడికెళ్ళిందో తెలుసా? ఢిల్లీలో ఎవడో ఒకడు ఉన్నాడు, వాడి పేరు అస్లమ్ ఏదో ఉంది, వాడు పెద్ద 420 గాడు, వాడి మీద దేశద్రోహం కేసు కూడా పెట్టున్నారు. వాడు ఒక చిన్న కంపెనీ నడుపుతా ఉన్నాడు. ఇదే పని మొత్తం ఎక్కువ వ్యూస్ వచ్చేటట్టు చేయటం, కామెంట్స్ పెట్టించటం. వాడు డైరెక్ట్గా నా పేరుకి ట్యాగ్ చేసి నాకు కొట్టాడు. నేను చూసి అసలు వీడు ఎవడు ఏంటని, నేను సెంట్రల్ మినిస్టర్తో వర్క్ చేస్తున్నా, వాడు ఢిల్లీ అని పెట్టాడు. అదేంది పిఎంఓ కార్యాలయానికి రిలేటెడ్ అని పెట్టాడు. సంజయ్ బస్వర్, నరేంద్ర మోదీ గారి పిఆర్ఓ, ఆయనకి ఫోన్ చేసి సాబ్ ఏ కోన్ హే అని అడిగితే నేను, అరే ఇటు పెద్ద 420 కాడరా, ఇటు మీద దేశద్రోహం కేసు కూడా ఉందని చెప్పేసి నేను కంప్లైంట్ ఇచ్చాను అఫీషియల్గా. అసలు ఆ అకౌంట్ ఎడిపోయిందో కూడా తెలియదు. అక్కడ ఢిల్లీ నుంచి ఆపరేట్ చేయించాల్సిన అవసరం ఏంది? భాష తెలియనోడు, మన ప్రాంతం కానోడు వాడు నా గురించి నీ గురించి ఎట్లా ఆపరేట్ చేస్తాడు? ఇక్కడే తెలిసిపోతుంది అంతా సెట్టింగ్ అని. కాబట్టి నేను నా మాటలకి కట్టుబడి ఉన్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకి పనికిరాడు. ఇట్లాంటి స్క్రీన్ల ముందు మేకప్ వేసుకొని ప్రజలని రిలాక్స్ బూస్టర్స్ చేసే సినిమాలు ఎంటర్టైన్ చేసుకునే దానికి గ్యారంటీకి పనికొస్తుంది. అతను కెమెరా ముందు, లైటింగ్ ముందు వేషాలు వేసుకునే ఒక వేషధారుడు తప్ప నాయకుడు జన్మలో కాలేడు. ఎందుకంటే ముందు అతని ఇంట్లో అతని పిల్లల్ని జాగ్రత్త చేసుకోమని చెప్పాలి.